హన్మకొండ జిల్లా కమలాపూర్లో అధికారుల నిర్లక్ష్యం ప్రత్యక్షంగా కనిపిస్తోంది. హైవేపై ప్రమాదం ముప్పు పొంచి ఉన్న అధికారులు మాత్రం పట్టించుకోవటం లేదు. హుజూరాబాద్ పరకాల ప్రధాన రహదారి శ్మశాన వాటికి సమీపంలో ట్రాలీ ఢీకొట్టడంతో సెంట్రల్ లైటింగ్ స్తంభం ఒరిగిపోయింది. ఇప్పటికీ ప్రమాదకరంగానే వేలాడుతోంది. అయితే ప్రతిరోజు వందలాది వాహనదారులు ఈ మార్గంలో ప్రయాణిస్తున్నా ప్రమాదం పొంచి ఉన్నా అధికారులు మాత్రం స్పందించటం లేదు. స్తంభం 12 రోజులుగా రోడ్డుపైనే వేలాడుతూ ఉన్నప్పటికీ ఎవరూ పట్టించుకోకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా కనిపిస్తోంది. ప్రజల భద్రతను నిర్లక్ష్యం చేస్తున్న అధికారులు ఇకనైనా స్పందించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. తక్షణమే చర్యలు తీసుకుని ప్రమాదాన్ని నివారించాలని, లేకపోతే ప్రజా ఆందోళన తప్పదని హెచ్చరిస్తున్నారు. కోసం ఏర్పాటు చేసినటువంటి విద్యుత్ స్తంభం గత 10-12 రోజుల నుంచి పడిపోయి అత్యంత ప్రమాదకర స్థితిలో ఉన్నా కూడా ఇక్కడ గ్రామ పంచాయతీలో స్పెషల్ ఆఫీసర్ గా పనిచేస్తున్నటువంటి అధికారులు దీని మీద ప్రత్యేక శ్రద్ధ వహించకుండా, అసలు దీని వైపు కూడా తొంగి చూడకుండా ఇది నిర్లక్ష్యానికి గురి చేస్తున్నారు. ప్రజల ప్రాణాలతోటి చెలగాటమాడుతాను. ఈ రహదారుల భద్రత అధికారులు కూడా ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తే ఇలాంటి జరిగి ఉండేది కాదు. అయినా ఇప్పటికైనా పట్టించుకొని ఈ స్పెషల్ అధికారుల పాలనలో అస్తవ్యస్తంగా ఉంది కాబట్టి ఆ స్పెషల్ అధికారులు ఇప్పటికైనా విద్యుదీకరణ కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ స్ట్రీట్ లైట్ స్తంభం పడిపోయి ఉన్నది. దాన్ని వెంటనే దాని స్థానంలో మళ్ళా పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నాం. గత 12 రోజులుగా కమలాపూర్ పట్టణంలో శ్మశాన వాటిక దగ్గర విద్యుత్ స్తంభం ఒక ట్రాలీ ఢీకొనడం వల్ల ఒరిగి అది కూలడానికి సిద్ధంగా ఉందో దానిని పట్టించుకోకుండా అధికారులు నిర్లక్ష్యమైన వైఖరిని అవలంబిస్తూ నిత్యం రహదారితో, అంటే పరకాల హుజూరాబాద్ కు సంబంధించిన ప్రధాన రహదారి ఇది. ఈ రహదారి వెంబడి నిత్యం వందలాది వేలాది వాహనాలు ప్రయాణం జరుగుతుంది. వెంటనే అధికారులు స్పందించి ఈ యొక్క విద్యుత్ స్తంభాన్ని పునరుద్ధరించి ఎలాంటి ప్రమాదం జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం.